ఆయన వేసి ఎవరో చూడాలని ఆశ. నిజంగా ఈ మధ్యలేని మనకి ఎవరు చూడాలి ఉందంటే ప్రభువును చూడాలి, ఆయన యొక్క దేహానికి సుగంధ తవ్యాలు పోయాలని ఆమె మరి వచ్చింది. ప్రభు కనపడపోయేసరికి ఆమె ఏడుస్తుంది. నిజంగా ప్రభువును చూడాలని ఆశ ఉందా? ఎంతోమంది పలానాను చూడాలని ఆశ ఉంటుంది, కానీ ప్రభువును చూడాలని ఉందా? ఆమె బాధ ఏంటి? ఆమె కన్నీరు కాష్టగల కారణం ఏంటంటే యేసు కనబడలా. ఎవరు కనబడలా? యేసు కనబడలా. ఇంకా మనం ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అంటాడు, హతులైన వారిని చూస్తున్నప్పుడు నా తల జలమయంగా, నా కళ్ళు కన్నీటి ఓట్లుగా మార్చమంటాడు. ఈయనెందుకు బాధ ఏడుస్తున్నాడు? ఈయనెందుకు దుఃఖపడుతున్నాడు? ఆమెమో యేసు కనబడలేదని ఏడిస్తే, ఈయనెందుకు ఏడుస్తాడంటే యెరూషలేము మీదకి నెబుకద్నెజర్ రాజు మరి కొంతమంది సైన్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న వారిని హతం చేసేసి చంపివేసేసి మూడు సార్లుగా యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని తన రాజ్యంలో పెట్టుకుని చక్కగా మరి వాళ్ళని ఆధీనంలో పెట్టేసుకున్నాడు. అప్పుడు చాలా మంది అడ్డొచ్చిన వాళ్ళు చంపేస్తున్నాడు. వాళ్ళందరూ చూసినప్పుడు ఇర్మియా కనిపిస్తుంది, అతులైన వారిని చూసినప్పుడు నా తల జలమయంగా, నా కళ్ళు కన్నీటి ఓట్లుగా మార్చమన్నాడు. ఎందుకు ఏడుస్తాడు ఈయన అంటే శత్రువు వచ్చి వాళ్ళ దేశం మీద పడి వాళ్ళందరూ సంహరించేస్తున్నప్పుడు అంట ఆయన కన్నీరు. నిజంగా ఎంతమంది ఈ రోజుల్లో చచ్చిపోతున్నారండి, ఎంతమంది అండి యవనస్తులు, ఎంతమంది వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? నిజంగా అయ్యా ఆయనకి రక్షణ లేదు, వీళ్ళకి రక్షణ లేదయ్యా, రక్షణ లేదు, నా ఆత్మ నరకానికి వెళ్ళిపోయిందేమో, అయ్యా వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని బాధేస్తుందా మనకి? అంటే ఏమో చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఇర్మియా చూడండి, ఇర్మియాకున్న ఆశ, ఇర్మియాకున్న దుఃఖము, ఇర్మియాకున్న బాధ ఏంటంటే చాలా మంది అట్లయిపోతున్నారు. ఈరోజు చూడండి, ఇక్కడ బయలుదేరితే మా పామర్ల దగ్గర ఎన్ని బ్యానర్లు యవనస్తులే కనపడుతుంది. ఎంతమంది అంటే చెప్పలేనంది, ఎంతమంది చచ్చిపోతారు, యవనస్తులే చచ్చిపోతారు. ఎందుకని అంటే వాళ్ళ అలవాట్లను బట్టి, వారికున్న వ్యసనాలను బట్టి, మరి తల్లిదండ్రులకి దుఃఖాన్ని మరి మిగులుస్తున్నారు, తల్లిదండ్రులు బాధపరుస్తున్నారు, వాళ్ళు మద్యపాన జీవితాన్ని మధ్యలో ముగించుకోవాల్సిన పరిస్థితులు. అలాంటి వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు మనకి ఏమనిపించాలి? ఇర్మియా వలె నా తల జలమైంది, నా కళ్ళు కన్నీటి ఓట్లుగా మార్చుకోమని ప్రార్థన చేయాలి కదా. ఎందుకు పెడుతున్నాం ఈ సభలు అంటే డబ్బులు ఎక్కువ ఉండే మాత్రం కాదు, అర్థమైందా? ₹1000 ఖర్చు అవుతుంది. ఒకటే బాధ ఏంటంటే కొంతమందినైనా ప్రభు సన్నిధికి నడిపించాలి, కొంతమందినైనా దేవుని సన్నిధి తీసుకొచ్చి కష్టాలు లేని, కన్నీళ్ళు లేని, ఆకలి లేని, దప్పులు లేని, మరి సూర్యుడు లేని, మరి చంద్రుడు లేని నిత్యమైన రాజ్యంలో, ప్రభు ఉండే రాజ్యంలో, ఏంటి రోగం లేని రాజ్యంలో అందరూ ఉండాలనే ఆశతో ఈ యొక్క సభలు ఏర్పాటు చేశారు. దేవుని సేవలు స్తోత్రం చెప్దామా? కాబట్టి డబ్బులు ఎక్కువ ఉన్నాం కాదు, డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి? ఎంత ఖర్చు అవుతుంది? ₹50 ఏంటి ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ వాళ్ళకి కావచ్చు, వస్తున్న సేవకులకు కావచ్చు, లేకపోతే భోజనాలకు కావచ్చు, ₹1000 అవసరం అవుతాయండి. కానీ ఒకటే ఆశ ఏంటంటే ఒక్క ఆత్మ అయినా రక్షించబడతాము. ఏ మాట ఎవరికి ఉపయోగపడద్దు, ఒక ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకుండా వారిని ప్రభు సన్నిధికి నడిపించడం అవుతామేమోనని 4 రోజుల మట్టి ఇంచుమించు అండి ప్రార్థన చేసి ప్రభు వాల్ పోస్టులు తీసుకొచ్చి వాల్ పోస్టులు అంటించి కాంప్లైంట్లు పంపించి ఏంటి మరి ఫ్లెక్సీలు అంటించి ఎన్ని ఎందుకు చేస్తున్నామంటే ఒకటే ప్రజలు నరకానికి వెళ్ళకోకుండా ప్రభు రాజ్యంలో ఉండాలని, ప్రభుతో ఉండాలని ఆశిస్తుంది. కాబట్టి ఎంతో మంది సరిపోతున్నారు. అలాంటి వాళ్ళు చూసుకొని మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలయ్యా, వాళ్ళు నశించుకోకూడదు ప్రభా, వారి మీ సన్నిధికి రావాలయ్యా అని మనం ప్రభు సన్నిధిలో ప్రభువుని వేడుకోవాలి ఏంటి. కాబట్టి ఎందుకు బాధపడుతున్నాం ఈరోజు మనం ఏంటి? ఇంట్లో వస్తువులు లేవనో, ఇంట్లో ఏ మొత్తం మీద అనుకున్న సామాగ్రి లేదని బాధపడే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఏంటి. కానీ మనం ఏడవలసిన ఆత్మ సంబంధం ఏటి కోసమంటే ప్రభువును చూడాలని ఆశతో ఉండాలి, ప్రభువును కలుసుకోవాలని ఆశతో ఉండాలి. ఇర్మియా వాళ్ళు ఎతలైపోతున్న వాళ్ళు చూస్తున్నప్పుడు మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. గుంటూరులో ఏసీ కాలేజ్ అన్న కాలేజ్ ఉంది. ఏ కాలేజీ? ఏసీ కాలేజ్. ఏసీ కాలేజీలో ఒక రోజు అక్కడ ఉన్న ఒక యవనస్తుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కొంతమంది లేడీస్ వస్తుంటే కిల్లీలు అవుతాడు. అతను ఏమవుతాడు? కాలేజీలో ఏం నేర్పిస్తారు? చదువుకోవడం నేర్పిస్తారు. కానీ ఇతను కిల్లి నవ్వి ఇలా పెట్టి చెయ్య వస్తున్న ఆడపిల్ల మీద అవుతాడంట. అది అతనికి ఆనందం, ఎతటోళ్ళు బాధపడితే అతను సంతోషించే ఆనందం అనమాట. అయితే వాళ్ళకి అక్కడ ఏసీ కాలేజ్ అంటే ఇది క్రిస్టియన్ కాలేజ్. అక్కడ ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది, డివోషన్. అయితే అక్కడ ఒకరోజు ఆ లెక్చరర్ గారు రాకపోతే ఒక సీనియర్ నడిపిస్తా మరి పాట ఎవరు పాడతారంట. ఈ కిల్లీలు నవ్వి ఆడపిల్లల మీద అవుతాడు కదా, దాంట్లో నేను పాడతాను చేయొద్దుడంట. ఈ యవనస్తుడికి అంటే సీనియర్ వాళ్ళకి దీంట్లో వీడు చూస్తేనేమో
సరిగ్గా ఉండడు, వీడి జీవితం సరిలేదు అని సరే అన్నాడంట. పాట చాలా బాగా పాడాడంట, చాలా అసలు. అప్పుడు డివోషన్ అయిపోయిందంట. తర్వాత ఆ యవనస్తుని కలిసి, తమకు బరే పాట బాగా పాడామంటే మరి ఏమనుకున్నామన్నా, నేను పాస్టర్ గారిని అవుతా పెద్ద నాకు అన్నాడంట. ఏమవుతాడంట? పాస్టర్ గారు అవుతాడు. పాస్టర్ గారు మరి వాళ్ళ కోసం చాలా లేదు కదా అంటే, మా నాన్న పాస్టర్ గారు అన్నాడంట. ఏదంట? పాస్టర్ గారు. ఈయనకన్నా యవనస్తు కంట అప్పటికే ఈయన ఆత్మల భారం కలిగిన యవనస్తు సీనియర్ అనేసరికి దీంట్రా మరి మీ నాన్న పాస్టర్ గారు అయితే నువ్వులా ఎంచుకుంటున్నారా కిరీలు లాగడం అంటే, ఆడపిల్లల మీద ఉమ్ములు వింటరా అంటే, అన్న మా తాతగారు కూడా పాస్టర్ గారు అన్నమాట. ఏంటంట? నాన్న పాస్టర్ గారే, తాతగారే పాస్టర్ గారే. మరి ఇదేంటి నీకంటే తర్వాత ఎట్లా మనం నవలు పడతానా, నేను డిగ్రీ మిగతా అయిపోద్ది, ఆ తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోతా, అప్పుడు నవలు పడదు కదా అందుకనన్నా అన్నాడంట. అట్ట కాదురా, అలా చేయకూడదురా మనం అన్నాడంట. సరే మొత్తం ఈ చెప్పిన మాటలు ఇష్టపడాల. అయితే ఆగస్టు 15 వచ్చింది. ఆగస్టు 15 రోజు మొత్తం మీద అక్కడ జెండా ఎగరేస్తారు కదా. అప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ టెంట్ లారీ వెళ్తుంటే దాని కింద పడిపోయాడు యవనస్తుడు. ఎవరు? కిలీలో యవనస్తుడు. చూడండి, పడిపోతే ఈలోపు ఆ సీనియర్ అన్న ఏం జరిగింది ఏంటంటే, అదే అన్న మన డివోషన్లో పాట పాడాడు కదా, ఆ అన్న చచ్చిపోయాడు అన్న. చచ్చిపోయాడా అని గొప్ప వెళ్ళేసరికి గుంటూరు బైబుల్ అదే ఏసీ కాలేజ్ పక్కనే ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్, మార్చి ఉంటుంది అక్కడ, దానిలోకి వెళ్ళిపోయింది బాడీ. గొప్ప యవనస్తుడు లోపలికి వెళ్ళి అడిగి ఎక్కడెక్కడ అంటే మొత్తం చూపించారు. వెళ్ళిపోయి కొట్టుని ఏడుతున్నట్టు. ఎవరు? ఈ సీనియర్ అన్నారే, అప్పుడే నీ కాలం నిండిపోయిందారా, అరే నీకు ఆ రోజు నేను చెప్పాను రా, బైబుల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎన్ని చేయడానికి అవకాశం ఉండదు, అందుకు ఇప్పుడే చేస్తానన్నా అన్నారా, కానీ నా మాట నుంచి నువ్వు బతికేవాడురా, నీవు ఆత్మ నరకానికి పోయిందిరా, ఓ ఏడుతానంట ఈ సీనియర్ అన్న. అప్పుడు అక్కడున్న ఒక డాక్టర్ వచ్చి, ఎవరయ్యా మీ తమ్ముడా, ఏమవుతాడు నీకు అంటే, లేదండి నా చేతికి చిక్కిన చేపండి, నేను చెప్పానండి ఆ రోజు, అరే నీ జీవితాన్ని మార్చుకొని చెప్పాను, అరే నరకానికి పోతావని చెప్పాను, వాడు ఇంకా సమయం ఉందన్నాడు, కానీ ఈరోజు ఆ రాత్రి నరకానికి వెళ్ళిపోయిందండి అని గోల్ ఇచ్చాడంటండి ఎవరిస్తుంది అండి. దేనికోసం ఏడుస్తున్నాం మనం ఈరోజు? నిజంగా ఆత్మల కోసం ఏడుస్తున్నామా అండి? పౌలు అంటాడండి, నాకు బహు దుఃఖము మానన వేదన కలదండి. ఎందుకనయ్యా? బైబిల్లో కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు రాసింది ఎవరంటే పౌలే. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, ఎక్కడికి అక్కడ సంఘాలు స్థాపించాడు, మరి వందల మంది విశ్వాసం తయారు చేశాడు, సేవకులు తయారు చేశాడు. మరి అని చెప్పాలనుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో సగం పుస్తకాలు నా పుస్తకాలే కాబట్టి నాకు ఆనందంగా ఉంది. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఆహారం అంత సమృద్ధిగానే ఉంటుంది. సువార్త నిమిత్తం జైలుకి వచ్చా అని చెప్పలా, నాకు బహు దుఃఖం ఉంది, నాకు బాగా వేదనగా ఉంది, మానవ వేదన, క్రీస్తు నిజమే చెప్తున్నా, అబద్ధం ఆటలేదు అంటున్నాడు. ఏంటి? గొప్ప పరిచర్య చేసిన ఆయన, 3 మిషనరీ ప్రయాణాలు చేసిన ఆయన, 14 పుస్తకాలు రాసిన ఆయన, చూడండి ఏమంటున్నాడు, నాకు బహు దుఃఖం. అంటే మానని వేదన అంటే దుఃఖం మీద దుఃఖం వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అంటే, నా దేహ సంబంధుల సహోదరుల రక్షణ పొందాలి, నా తోటి వారి రక్షణ పొందాలి, నా రక్త సంబంధికులు రక్షణ పొందాలి, అవసరమైతే వారికి మరి రక్షణ పొందే మార్గం ఉంటే క్రీస్తు నుండి నేను వేరే శాపగ్రస్తుని అయిపోతా, వాళ్ళు రక్షణ పొందే చాలు, నేను శాపగ్రస్తుని అయిపోయిన పర్లేదు, ఎందుకంటే నాకు రక్షణ ఉంది, కానీ వాళ్ళకి రక్షణ లేదు అని ఏడుస్తున్నారండి పౌలు భక్తుడు. నిజంగా మన కుటుంబాల్లో మన అన్నలు కావచ్చు, మన అక్కలు కావచ్చు, మన చెల్లెలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మన అత్తమామలు కావచ్చు, ఎవరన్నా కానీ రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారండి? నిజంగా వారి కోసం మన కన్నీరు వస్తున్నాయా? వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? వారి రక్షణ కోసం ప్రయాసపడుతున్నామా? ఏంటి? ₹1,000 పెట్టి మీటింగ్ పెడుతున్నాం, మంచిదే. అయితే ఏంటి అంటే, సంఘంగా మన బాధ్యత ఏంటి? సంఘం మన బాధ్యత ఏంటంటే రక్షణ పొందడంతో. పౌలు భక్తుడు చెప్పాలంటే ఏం చెప్పంటే, అయ్యా సంఘాలు స్థాపించా, మిషనరీ ప్రయాణాలు చేశా, అబ్బో చాలా పరిచయం జరిగింది, నాకు ఏమీ పొదగలేదు, ఎందుకంటే నాకు చాలా మంది సహకరించి ఉన్నారని చెప్పట్లా. నాకు బహు దుఃఖం, మానవ వేదన. ఎందుకయ్యా బహు దుఃఖం అంటే, నా దేహ సంబంధుల రక్షణ పొందాలి, నా తోటి వారి రక్షణ పొందాలి, నా ప్రజలు రక్షణ పొందాలి, వాళ్ళు రక్షణ పొందాలని నాకు దుఃఖం ఉందా? పొందట్లేదని అన్నాడు. నిజంగా మన దుఃఖం దేనికోసం? ఇశ్రాయేలు ప్రజలు దగ్గరికి వెళ్తండి, వాళ్ళంటే ఒకరోజు లేచి ఏం చేశారంటే ఏడవడం ప్రారంభించారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మాకు మాంసం లేదని ఏడ్చారంట. ఏంటంటే మాంసం. ఏంటి ఈరోజు ప్రతిరోజు ఏంటి మనకి చెప్పండి? ఇంతవరకు చుట్టాలు వచ్చేది అన్న ఇంట్లో ఉన్న కోళ్ళు కోసి గాలి వేసి పెట్టేవాళ్ళు. చుట్టాలు వస్తే బాగుంది అనుకునేవాళ్ళు. ఎందుకు తల్లి?
మంచి భోజనం పెడతారని. జ్వరం వస్తే బాగుంది అనుకునే వాళ్ళు ఎందుకు? ఆ రోజు కొనేవాళ్ళు ద్రాక్షాలు, ఆ రోజు కొనేవాళ్ళు యాపిల్కాయలు, లేకపోతే లేవు. మీకులా కాదు మాకు ఇప్పుడు. మీకు ఏది కావాలంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ వచ్చేస్తుంది, నూడిల్స్ వచ్చేస్తుంది, ఏంటి పలావ్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు. అప్పుడు మాకు అట్ట కాదుగా. చుట్టాలు వస్తేనే పండగ, తర్వాత జ్వరం వస్తేనే పూర్తి అయిపోయినేవాళ్ళు. అదే అదే కాబట్టి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఏడ్చారంటే, మాకు మాంసం ఎవరు పెడతారు? మోషేని చూసి ఏడ్చారంట. ఎవరిని చూసి? ఏంటి మాంసం కావాలంటే ఎవలేడా? ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఏంటి గొప్ప మరి భయాన్ని పుట్టించాలకి అక్కడ నుండి వీళ్ళని విడిపించిన దేవుడు. ప్రభువా మాకు మాంసం తినాలనుందంటే ఎవడా? మామగారి కంట అరిసెలు తినాలని ఆశ అంట. ఏంటిది? అరిసెలు. అది మొత్తం మీద ఆ మామగారు ప్రార్థన చేసుకుందంట. ప్రభువా ఇది పెద్దలకు ముసలాళ్ళకి అరుతారు, అలపై దగ్గరికి వెళ్ళావు, ఎవరు అది అరిసెలు తినాలందంటే ఏమంటాడు? అరుగుద్దా నీకు అంటారేమో. కాబట్టి మొత్తం మీద ఆ ముసలం మేము ఎవరు చెప్పిన వింటారని ప్రభువు చెప్పిందంట. కాకంటే 2 అరిసెలు క్యారీ బ్యాగ్ తీసుకుని ఇంటి ముందు పడిపోయిందంట. ఏంటిది నేను చూద్దాం అరిసెలు అంట. మన ప్రభు ఎవరంటే ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఆ మాంసం కావాలి, ఏం చేయాలి? దావీదు గారి పాప హాస్టల్ నుండి వచ్చిందండి. మాంసం తినాలనిపించింది. వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నగారును, నాన్న మాంసం తీసుకురామంటే సంతోషంగా వెళ్ళి తెచ్చేస్తా. నేను వచ్చా, అంకుల్ నాకు మాంసం తినాలి. అంకుల్ అంటే ఎట్లుంటది వాళ్ళ నాన్నగారికి? మంచిదని రా అంటాడా? అవసరం లోపల తీసుకెళ్ళి 4 తెస్తాడు. కానీ నీకు కావాలంటే ఎవరికి ఎవరన్నాడు? కానీ మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నారా, నన్ను అడగాలి అంటాడు. అంతే కదా. ఇప్పుడు వీళ్ళకి మరి అన్ని దేవుడు ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో విడిపించబడి వచ్చిన తర్వాత వాళ్ళకి మాంసం తినాలనిపించింది. మిశ్రమ జనం ఉన్నారంట, వాళ్ళతో పాటు వీళ్ళకి మొత్తం మాంసం తినాలనిపించింది. మోషేని అడగటమో లేకపోతే దేవుడిని అడగడం దానికి చేయాలి. మోషే దగ్గరికి వచ్చి ఏడుతున్నారంట. అప్పుడు దేవుడు అన్నాడంట, మోషే ఏంటి కన్నానా కన్నానా ఏంటి ఎక్కడ వెళ్ళాను, వీళ్ళ కోసం ఎక్కడ చేపదాను అంటే, ప్రభా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, ఏకంగా 30 రోజులు ఇచ్చేస్తా అన్నాడు. 30 రోజులు ఇచ్చేస్తానండి. శుభ్రంగా చేయలేదు. ఒక గాలి వచ్చిందట తూర్పు నుండి. ఆ గాలికంట చక్కగా పూరీలు వచ్చేసి ఒకదాని మీద ఒకదాని మత్తి ఇండస్ట్రీ చేసి పడుకుని అంట. సుమారు 2 మూరలు అంటే ఇంచుమించు గజం అంత లెక్క. ఎంత దూరం అంటే ఒక మనిషి ప్రయాణం చేయగలరు. అంత ఒక మనిషి రోజుకి ఆ రోజుల్లో 40 కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు. మా పామ నుండి విజయవాడ అంత దూరం అంటవి. ఒకదాని మీద పూరేళ్ళు ఉండిపోయి వెళ్ళిపోవడం తెలకి తెచ్చుకోవడం వండుకోవడం తింటాం. అట్లా తెచ్చుకోవడం తింటాం. అలా ఉండేసరికి చివరికి మాంసం వాళ్ళ పొలాల్లోనే ఉందంట. తుమ్ముతుంటేనంట ఈ పొలం మారిందంటారు కదా, ముక్కులు నుండి పడుతుందంట. ఏంటిది? మాంసం. చూసారండి. అది కారణం ఏంటంటే వారు దేనికోసం ఏడ్చారు? రాసి అంటే అక్కడ రాయబడి ఉంటుంది. చాలా మంది చచ్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చింది దేనికోసం? మాంసం కోసం ఏడ్చింది. తుచ్చమైన వాటి కోసం మానవ మనిషి ఏడుతారు తప్ప ఆత్మల కొరకు, ఆత్మల రక్షణ కోసం మనం ప్రార్థించేవారిగా, వాళ్ళ కోసం కన్నీరు కార్చేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క మరి మీటింగ్స్లో యొక్క 2వ కుడుకులో దేవుని యొక్క సన్నిధిలో దేనికోసం కన్నీరు కారుస్తున్నాం? మనకి ఏవో లేవని కారుస్తున్నామా? మనకు కావలసిన క్రీస్తు యేసు మహిమలో తగిన సమయంలో మనకి దయచేసేవాడు. కాబట్టి వాటి కోసం మనం బాధపడాల్సిన పని లేదు. కానీ ఆత్మ సంబంధమైన వాటి కోసం, దేనికోసం అంటే ఆత్మ సంబంధమైన ఏంటి అంటే ఆత్మల రక్షణ కోసం మనం ఏం చేయాలి? కన్నీరు కార్చి ప్రార్థన. ఎంతమంది ఉన్నా కాదు, ఎంతమంది ఉన్నా కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తే, నేను రాగానే ఒక తల్లి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే ఏల వేసి పిలిచేది ఎవరో? ప్రభు. అర్థమవుతుందా? ఏల వేసుకుంటారు. ఎప్పుడైనా మనం కన్నీరు కాచి ప్రార్థన చేసినారు. నెహెమ్యా అండి, ఆయన యెరూషలేము నుండి నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ నుండి వారు ఎక్కడికి వచ్చారంటే మాద్యా పారసీక దేశానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత తన సహోదరుడు ఒక అతను వచ్చి, ఎలా ఉన్నారు మనోళ్ళు అంటే, మన ప్రాకారాలన్నీ కూలిపోయి శత్రువు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రాకారాలు అంటే ప్రహరీ. ఈ ప్రహరీ ఉంది కదా, చుట్టూ ఏముంది? లేకుందా? రేఖ లేకపోతే ఎలా ఉంటుంది? కుక్కలు వస్తాయి, కోళ్ళు వస్తాయి, ఎద్దులు వస్తాయి, గేదెలు వస్తాయి. చెప్పండి, మనుషులు కూడా వస్తారు. బయట ఏమైనా వస్తువులు ఉంటే అవసరమైతే వాళ్ళకి వస్తువు తీసుకుని వెళ్ళిపోతారు. ఏదైనా అవసరం అనుకోండి, వస్తువు తీసుకెళ్ళిపోతారు. అంటే అదే ప్రాకారం లేకపోతే ఏంటి? భద్రత లేనట్టే. ఇప్పుడు ప్రాకారాలు ఇశ్రాయేలీయులకి అప్పుడు ప్రాకారాలు లేవని చెప్పారు. అప్పుడు నెహెమ్యా కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్దామా? ఏం చేశాడట? ప్రాకారం లేకపోతే ఏంటి? ఇప్పుడు ఏ కుటుంబం చుట్టూ ఏముంది? కంచి ఉంది కదా. కంచి ఉన్నప్పుడు సాతాను లోపలికి వచ్చాడా? రాలేకపోయాడు.
దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా ఎట్లా లోపలికి కంచి ఉంచావు కదా, ఆయన ఇంటి చుట్టూ ఆయన కలిగిన దాటి చుట్టూ అన్నాడు. అలాగనే అది ప్రార్థన అనేది ప్రాకారం. ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఏంటిది? ప్రాకారం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే పరాజయం. చుట్టూ మనకి కుటుంబానికి కాపుదల ఏంటంటే ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. ఏ 10 రోజులు వేసి ఏం చేసేవాడు? వందనాలు చెప్పండి. అరుణోదయం లేచంట దహన బలులు అర్పించాడు, ప్రార్థన చేశాడు. అందుకని అపవాది లోపలికి రాలేకపోయింది. కారణం ఏంటంటే ప్రార్థన. నిజంగా ఈరోజు ప్రార్థన లేకుండా మరి ఎంతో మంది జీవితాలు పతనం అయిపోతుంది. ఒక ఆయన అరణ్యంలో వ్యాపారం చేస్తుంటే అది ప్రయాణం అంతా అరణ్యమే. ఏంటది చెప్పాలి, ముగించేస్తా త్వరగా. త్వరగా చెప్తే త్వరగా ముగించేసేట. మీరు ఆలస్యం చెప్పారు అనుకోండి, నేను ఆలస్యంగా ముగిస్తా, సాయంత్రం మళ్ళీ మీటింగ్ కూడా ఇబ్బంది అవుతా కదా, అప్పుడు నన్ను మీరు అడగదు, సరేనా? అందుకని మీరు నాకు చెప్పాలి. ఆయన వ్యాపారం ఎక్కడ చేస్తాడు? వ్యాపారం చేస్తే అరణ్యంలో ప్రయాణం చేస్తాడు. రాత్రి సమయానికి ఏం జరుగుతుందంటే పెద్ద ఆయన అరణ్యంలో పడుకునేవాడు. ఎక్కడ అరణ్యంలో పడుకుంటే ఆయన పడుకున్న తర్వాత పెద్ద పెద్ద రేకులు లేకపోతే పెద్ద పెద్ద గోడలు కట్టేసేయటం, ఆయన లోపల ఉంటాం. పొద్దున్నే ఆ రేకులు మళ్ళీ ఉపదేశించడం ఒకసారి పెట్టేయటం అంట. పెద్ద పెద్దది. ఈ ఒక దొంగోడంతా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వ్యాపారం చేస్తున్న ఆ వస్తువులన్నీ దొంగతనం చేయాలనుకుంటున్నారు. తీరా చూస్తే ఆయన తెలిసేసరికి ఏముంటుంది? మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ఏమాత్రము స్పందించట్లేదు. కాసేపున్నాక ప్రయత్నించేది ఉన్నారు ఎప్పుడన్నా. కాబట్టి పెద్ద పెద్ద ప్రాకారాలు, కాబట్టి దొంగోడికి వెళ్ళడానికి అవకాశం లేదు. సరే, ఈ దొంగోడు ఈరోజు చూస్తున్నాడు వచ్చేస్తున్నాడు. ఒకరోజు అంట లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరికిందంట. ఆ దొంగతనం చేయలా, ఆయన లేపాడంట. లేపితే ఎవరు నువ్వంటే తర్వాత చెప్తానండి. నువ్వు రోజు పడుకున్నావు కదా, పెద్ద పెద్ద రేకులు నిలబెట్టేస్తారు ప్రాకారం లాగా, పొద్దున్నే తీసుకెళ్ళి మరి వాటిని ఎక్కడ దాచేస్తున్నారు కదా, అసలు ఎక్కడ టెక్నాలజీ ఈయనకి అర్థం కావట్లా. మరి ఎలా వచ్చారా అన్నాడంట. అదిగో ఆ ప్రాకారంలో ఒక పక్కన చిన్న రేకు వీటిగా ఉంది, లోపల ఖాళీ ఉంది, ఆ ఖాళీలో లోపలికి దూరి వచ్చినాడంట. అప్పుడు ఏనంట, అయితే ఉండొచ్చు రోజు ప్రార్థన చేసుకుని పడుకునేవాడిని, ప్రభా నేను పడుకుంటున్నా, నా కుటుంబానికి లేక నాకు కలిగిన వాటి చుట్టూ నీ కంచి కాపుదల ఉంచు ప్రభాని ప్రార్థన చేసుకున్నా. అలసిన కారణాన్ని నేను ఏం చేశానంటే ప్రార్థన చేయాలి. అందుకని అపవాదికి చోటు వీడి అన్నట్టుగా వాడు లోపలికి సందు చేసుకుని లోపలికి వచ్చేసాడు. చూసారండి, ప్రార్థన మనకి ఎలాంటి ప్రాకారం. ఇప్పుడు నెహెమ్యా మన శత్రువులు వచ్చి తన యెరూషలేము మీద పడి తన రక్త సంబంధికులందరినీ హతం చేస్తారని ఆశ కలిగి అయ్యో ఇలా జరుగుద్దా అని అతను ఏం చేశాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రాకారం కడతం చాలా కష్టం. అయితే రాజుగారి దగ్గర నేను చేసే పని ఏంటంటే ద్రాక్షరసం అందించడం. అంటే రాజుగారు భోజనం చేసేటప్పుడు ద్రాక్షరసం అంటే కల్తీయా, మామూలుదా, మంచిదా, తాగొచ్చా, తాగకూడదా అని ఆహారం అంతని నేను పరీక్షించి పంపించాలన్నమాట. రాజుగారి గిన్నె అందిస్తగిలాడంట. నెహెమ్యా, నీకు వ్యాధి లేదు కదా, నీకు జబ్బు లేదు కదా, నీ ముఖం జబ్బు చేసినట్టుంది ఏంటంటే, ఎలా ఉండమంటావయ్యా? నా సహోదరులు ఉన్న పట్టణం పాడైపోయింది, ప్రాకారాలు పోల్చబడిపోయినాయి, శత్రువు ఎప్పుడొచ్చి తీసుకెళ్ళిపోతాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నా సహోదరులు ఉన్న పట్టణానికి క్షేమం లేనప్పుడు నాకెట్టా ఉంటుందయ్యా క్షేమం? నాకన్నా నేను సంతోషంగా ఉంటాను అంట. మరి ఏం చేద్దాం అంటే ప్రాకారాలు కట్టాలన్నమాట. కడతావా? మరి వెళ్తానన్నాడు. అంటే చూడండి, అతనండి ఆ 1 అధ్యాయం 1 వచ్చును, 2 అధ్యాయం 1 వచ్చును మనం ఆలోచన చేస్తే ఇంచుమించు 3 నెలలు అంట. ఎన్ని
3 నెలలు. అంటే 3 నెలలు అంటే ఎన్ని రోజులు? 90 రోజులు. ఇంచుమించు 90, 100 రోజుల మధ్యలో అతను చేసి ప్రార్థన చేశాడంట. ప్రాకారాలు కట్టడం 52 రోజులు పని ముగించాడు. అంటే ఎక్కువ ప్రార్థన చేశాడు, తక్కువ పని చేశాడు. మనం ఏం చేస్తున్నావు? ఎక్కువ పని చేసేస్తున్నాం, అసలు ప్రార్థన ఉంటుంది సంగతి. అదే ఆయన ఏం చేశాడు? ఎక్కువ ప్రార్థన చేశాడు, తక్కువ పనితోనే పని 52 రోజులండి ప్రాకారాలు కట్టేసేసి మళ్ళీ వచ్చాడండి. అంటే మనం కూడా వేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి అతను ఎందుకు వేసాడంటే తన సహోదరులు ఉన్న పట్టణానికి క్షేమం లేదు. నిజంగా మనకున్న వాటికి క్షేమం ఉందా? వాటికి ప్రార్థన ఉందా? మనకున్న పశువులు కావచ్చు, మనకున్న వ్యవసాయం కావచ్చు, మనకున్న వ్యాపారం కావచ్చు, మనకున్న పిల్లలు కావచ్చు, వాళ్ళకి ప్రాకారం ఉందా? ప్రార్థన అంటే ప్రాకారం అంటే ఏం చెప్పాను? ప్రాకారం అంటే ఏం చెప్పాను? పెట్టినాడు నీళ్ళు కొడుతున్నాడు చెప్పండి, ప్రార్థన. కాబట్టి మనకు కలిగినాటికి ఉందా? ప్రార్థనే ప్రాకారం. ఏంటిది? ప్రార్థనే ప్రాకారం. ఎందుకు ఏడ్చిన వాళ్ళు అంటే చెప్పండి, మగ్దలేని మరియ యేసును చూడాలని, యేసును కలవాలని ఏడ్చింది, కన్నీరు కార్చి దుఃఖపడింది. ఇర్మియా అతరైపోయిన వారు చూసినప్పుడు నా తల జలమయంగా, నా కళ్ళు కన్నీటి పొట్లగా మార్చుకుంది. 3 నెహెమియా 3 పౌలు తన సహోదరు రక్షణ పొందాలని ఆయనకి హృదయంలో దుఃఖం ఉంది అండి. ఆ తర్వాత ఎవరు అని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకోసం వచ్చారు? మాంసం ఏంటి? అల్పమైన వాటి కోసం పెడుతున్నారు. కానీ నెహెమ్యా తన శత్రువుల ప్రాకారాలన్నీ మరి తన సహోదరులు ఉన్న పట్టణ ప్రాకారాలు కట్టబడాలని ఏడ్చాడు. ఇంకా దావీదు దగ్గరికి వెళ్తే దావీదు అంటాడు ఒక రోజు అంట, రాజు అయిన దావీదు ఎవరు చెప్పాలి, మీరు త్వరగా చెప్పాలి. రాజు గారు ఏడతాడా? 19 రాస్తే అంటాడు ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడంటే, జనులు ధర్మశాస్త్రాన్ని విడిచి తిరుగుతున్నప్పుడు నా కన్నీళ్ళు ఏర్లై అంటే ఎవరెడిపోతే ఎవరికి రాజులకి చెప్పండి, ఎవరెడిపోతే ఏంటి రాజులకి? పరిపాలన చేస్తున్న నాయకులు ఉన్నారండి, ఎవరెడిపోతే అలాగేంటి? తాగి చెప్తే అలాగేంటి అండి, అలాగేంటి శుభ్రంగా అమ్మేస్తారు అయిపోతుంది, ఏదో చేస్తే అయిపోతుంది అని అలా చెప్తారా? నా ప్రభుత్వం ఉండాలనుకుంటారు. కానీ ఈయనేమంటున్నాడు? ఒక మనిషి క్షేమంగా ఉండాలన్నా, ఒక మనిషి భద్రంగా ఉండాలన్నా, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒక మనిషి చక్కగా వర్తిల్లాలంటే ఆ మనిషి చేయవలసింది ఏంటంటే ధర్మశాస్త్రం అనుసరించి నడవాలి. ఈ ప్రజలు క్షేమంగా ఎలా ఉంటుంది, ఈ ప్రజలకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఈ ప్రజలకు ఆనందం ఎట్లా ఉండదు? ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి తిరుగుతున్నారయ్యా, నేను ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తే ఉపయోగం ఏంటి అని అతను కన్నీళ్ళు ఏమంటుంది అంట, ఏర్లై రాజు ఉన్న వ్యక్తి ఎలా ఆలోచన చేస్తారంటే, ఎవడెత్తిపోతే నాకు ఎందుకండి, నెక్స్ట్ ప్రభుత్వం నాకే వస్తే బాగుంటుంది అంటున్నారు. అట్లా అనుకోవట్లా. ప్రజలు క్షేమంగా ఉండాలంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దావీదు ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రజలు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఒక మనిషి క్షేమం కలిగించేది ఏంటి? వాక్యమే కదా. ఆయన వాక్యం వెల్లడి అంటే తోడనే వెలుగు కలిగింది ఏంటి? వాక్యమే కదా ప్రజలు నిలిపింది. అంటే మరొకసారి అంటాడు, దుష్టిని ఆలోచించకున్నాడు ఒక పాపల మార్గన మీరు ఒక అపహాసులు కూర్చుంట దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు అటువాడు నీటి కాలం వారు నాటబడినవాడే, ఆకువాడగా తన కాలం ముందు ఫలము చెట్టువాడే. ఎప్పుడు అంటే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించారు. అప్పుడప్పుడు కాదు అండి. కొంతమంది తలకాడే పెట్టుకుంటారు బైబిల్ వెనుక వచ్చిన చోటక భయం దేనికి వచ్చే పెట్టుకుంటారు. వాక్యం ఎక్కడ ఉండాలి? నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో. కొంతమంది క్యాలెండర్ జేబులో ఉంటాయి, మంచిదే, ఉండదు, తప్పేం కాదు. కానీ ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి. నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను, దాచుకున్నాను ఏంటి? ఎవరు దేని చేత తమ నడవడి సరిగ్గా నడిపించగలరు అంటే దేవుని వాక్యం. స్తోత్రం లేదా? కాబట్టి ప్రజలు మరి తప్పిపోతున్నారు, ప్రజలు ఇష్టానుసారం జీవించేస్తున్నారు. ఎలా పోతే అలా అనుకోవట్లేదు కదా. దావీదు అంటున్నాడు కదా, ఈ ప్రజలు క్షేమం
రావాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఇష్టానుసారం జీవిస్తున్నారని ఒకసారి కూర్చొని ఏడుస్తున్నారంట. ఒక వ్యక్తి వచ్చాడంటే, దావీదు ఏం ఏడుస్తామంటే, ధర్మశాస్త్రాన్ని విడిస్తున్నారు ఈ ప్రజలు, కాబట్టి వీళ్ళకి ఎలా క్షేమం ఉంటుంది, ఎలా నెమ్మది అంటున్నారు. ఈరోజు నిజంగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేశారు అండి, సన్నిధి విడిచిపెట్టేశారు అంటే. ఒక వ్యక్తి అంట యెరూషలేము నుండి యెరికోకి దిగి వచ్చాడు. యెరూషలేము అంటే దేవుని మందిరం, యెరూషలేము అంటే దేవుని సేవకులున్న స్థలం, యెరూషలేము అంటే సహవాసం. దాని నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరికో శపించబడిన పట్టణం. ఎవరుంటారు అక్కడ? దొంగలు ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? వేషలు ఉన్నారు. ఎవరున్నారు? అవమానించబడిన ప్రజలు ఉన్నారు. జక్క ఇలాంటి అక్రమంగా సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి పరిస్థితి అక్కడికి వచ్చాడు. ఏమైంది? దొంగల చేతిలో చిక్కి దేని విడిచిపెట్టాడు? యెరూషలేము దేవుని మందిరం, దేవుని తేజస్సు నిలిసే స్థలం ఇది, క్షేమము కలిగించు ఆశ్రయపురం ఇది, దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది, క్షేమము కలిగించు ఆశ్రయపురం ఇది, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరిన కలుగు సుఖములు, ఆ ప్రభుని వేడిన మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మనిషి క్షేమం ఎప్పుడు వస్తే? దేవుని మందిరంలో. రాత్రి రాజేష్ గారు చెప్తున్నారుగా, ఎప్పుడు వస్తారు కంటే, 2 కాళ్ళు బైక్ కట్టేసి ఇసుక కట్ట బయట కిందకి దించిన తర్వాత అప్పుడు అంటే, అయ్యా నేను బాప్తిస్మము అప్పుడు అంతకాలం రావాలా? ఒక ఆమె చర్చరామంటే అడితే ఎప్పుడు రావాలో మాకు తెలుసులే అంటే, ఎప్పుడు రావాలో కాదు తెలుసు అంట. ఎప్పుడు వస్తారు అంటే, ఇక ఈ పరిస్థితి బాగా అంత ఊరు పొమ్మన్నప్పుడు కాడి అప్పుడు కాగలా మాకు తెలుసు. ప్రభు నడిపిస్తాడు మాకు అంటే, ప్రభు నడిపించిన వేరుగా ఉంటుంది. మంచం పట్టిస్తాడు. ఎప్పుడు ఏం చేస్తారు? అంతకాడ తెచ్చుకోవాలి మనం, చెప్పండి. కానీ చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించాలి. చూడండి, యెరూషలేము ఉంటే క్షేమం, యెరూషలేము ఉంటే నెమ్మది, యెరూషలేము ఉంటే ఆరోగ్యం, దేవుని మందిరం ఉంది, దేవుని సహవాసం ఉంది, దేవుని సేవకులు ఉన్నారు. విడిచిపెట్టి యెరికో పట్టణానికి వచ్చాడు. దొంగల చేతిలో చిక్కాడు. కొన ప్రాణంతో ఉన్నాడు. వస్త్రాలన్నీ రక్షణ వస్త్రం పోయింది అండి, ఉల్లాస వస్త్రం పోయింది. చూడండి, సంతోష వస్త్రం అన్ని పోయినాయి. కారణం ఏంటంటే, ఎక్కడ ఉంటే క్షేమం ఆయనకి? దేవుని సన్నిధులు, దేవుని సన్నిధులు, దేవుని మందిరంలో. ఈరోజు చాలా మంది దేవుని మందిరాలు విడిచితిరుగుతున్నారండి. ఏం సంపాదిస్తారు చెప్పండి? దేవుడు ఉంటే యెహోవా మన రెక్క కష్టాన్ని ఆశీర్వదించేవాడు. కాబట్టి చూడండి, దావీదు దేనికోసం ఏడుస్తున్నాడు అంటే, దుఃఖపడుతున్నాడంటే, ప్రజలు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు. దేన్ని? వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారండి. వాక్యమే కదా మనకు ఆధారం, వాక్యమే కదా. దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు దాన్ని. ఎప్పుడంట నిద్ర మెలకు ఏం చేస్తారు కొంతమంది? మెలకు వచ్చినప్పుడు ఏం దేవుని మన ఇంట్లో ఆలోచన చేస్తారు, డబ్బు ఎంత ఉంది ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంట, ఏం చేస్తారు? మెలకు వచ్చినప్పుడు దివారాత్రులు వాక్యం 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 చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు అంటే? వాక్యాన్ని సూచించేది లేదు. ఇంకా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు అంటే, అమ్మలారా నా కోసం ఏడవక, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే, నా కోసం ఏడవుతాను అంటే. చాలా మంది యెరూషలేములో కొంతమంది స్త్రీలు ఆయన వెనకాల వస్తూ, అయ్యో ఎన్ని బాధపడుతున్నావా, ఎంత కష్టపడుతున్నావా మా కోసం అంటుంటే, అప్పుడు అంటున్నాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం అంటే ఏంటంటే మీ రక్షణ కోసం ఏడవండి.